హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తమిళనాడులోని ఏర్కాన్ హిల్ స్టేషన్లో ఉన్న పీకు పార్క్ చూడబోతున్నాం. ఈ పార్క్ పక్షులు మరియు జంతువులను ఇష్టపడే వారికి, ముఖ్యంగా పిల్లలకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. మొదటగా ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ టికెట్ పెద్దవాళ్ళకి 300 రూపీస్, పిల్లలకు 200 తీసుకుంటారు. మనం చూడని రకరకాల కోళ్ళు ఇక్కడ ఉంటాయి. సిల్కీ హెన్, బొచ్చుకుక్కు ఉంటుంది కదా, అలాగే ఉంది సేమ్ ఇది చూస్తుంటే దగ్గర నుంచి. బంతం చికెన్ భలే ఉంది, ఇది నడుస్తుంటేని షూస్ వేసుకున్నట్టు. గునియా ఫోల్, సబ్రైట్ చికెన్, సిల్వర్, కొలంబియన్ బ్రామా, ఇవి తెలుసు అందరికీ, టర్కీ కోళ్ళు. లోపలికి రాగానే ఇక్కడ ఫిష్ పాండ్ కనపడుతుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, కలర్ఫుల్ ఫిషెస్ ఉంటాయి. ఇక్కడ ఫిష్ ఫీడింగ్ కూడా ఉంది, టికెట్స్ ఇస్తారట ఫిష్ ఫీడింగ్కి. పీకు పార్క్ మైనింగ్ జోన్. మైనింగ్ ఎలా ఉంటుందో అన్నది ఇక్కడ పిల్లలకి నేర్పించవచ్చు. వాటికి కూడా టికెట్ తీసుకోవాలి మైనింగ్కి. లండన్ డబుల్ డెక్కర్ బస్. ఇక్కడ అన్ని రకాల బ్రీడ్ డాగ్స్ ఉంటాయి, పెట్స్ చాలా బాగుంటాయి. లోపలికి కూడా ఎంటర్ అవ్వచ్చు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా లోపలికి ఎంటర్ అయ్యి వాటితో సరదాగా ఫొటోస్ తీసుకున్నారు. బట్ మనకి అవి అలవాటు లేకపోవడం వల్ల కొంచెం భయం ఉంటుంది. మా సతీష్ మామకి కొంచెం డేరింగ్ ఎక్కువ. ఆ చిన్న డాగ్ ఉంది చూసారా, అది భలే యాక్టివ్గా ఉంది. ఇక్కడే ఖుషి సినిమాలో డాగ్ ఉంటుంది కదా, ఖుషి సినిమా సాంగ్లో ఆ టైప్ ఆఫ్ డాగ్ కూడా ఉంది. ఫ్లయింగ్ బర్డ్స్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ప్యారెట్స్, అన్ని రకాల ప్యారెట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. అవి మన దగ్గరకు వచ్చి కూడా మన మీద వాలి మనం పెట్టి ఫుడ్ తీసుకుంటాయి. అక్కడ లోపల ఫీడింగ్కి వాళ్ళే ఇస్తారు. ఏదో చెప్పబోతుంది.
ఇవన్నీ బర్డ్సే. ఇగో టికెట్ కౌంటర్లో తీసుకున్న టికెట్ ఇక్కడ చూపించి కెమికల్లో షూస్ ఆర్ చెప్పుల్స్ డిప్ చేసి వెళ్ళాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మెడలో ఉన్న చైన్లు అంటే లాగేసుకుంటాయట బర్డ్స్. ఇక్కడ కొన్ని బర్డ్స్ పెద్ద బర్డ్స్ ఉన్నాయి, అవి అయితే పక్కగా లాక్కుంటాయి. చూశాను నేను ఆల్రెడీ. ఇంకా ఉంది సిగరెట్ స్మెల్ వస్తుంది. ఇంకోటి ఈ బర్డ్ పేరు ఐడియా లేదు, కానీ ఇది చాలా డేంజరస్గా చూస్తుంది. దాని చూపు చూస్తేనే భయపడేలా ఉంది. కోడే కాల్ తెలిసిపోతుంది కదా. కోడే కెమెరామెన్ లక్ష్మణ్తో రకరకాల కోళ్ళు. హాయ్ బాయ్. ఇవాళ ఇవి నైట్కి అయితే బాగుంటుందేమో. కాదు, ఫిష్ అక్వేరియం. దాని ముందుకు వచ్చాడు. ఇందులో బుల్లి ఫిష్లు అది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్ ఉంది. బుల్లి ఫిష్లు కనబడుతున్నాయా? చిన్నగా ఉంటాయి, ఇవి కలర్ఫుల్గా ఉంటాయి. ఇగో పీకు పార్క్ టైమింగ్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు 10 to 5:30. సాటర్డే సండే వీకెండ్స్లో 8:30 to 5:30 వరకు ఉంటుందట. హాలిడేస్లో కొంచెం రద్దీగా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం ఎర్లీ మార్నింగ్ రావాలని అంటున్నారు. ఫ్లయింగ్ బర్డ్స్ అయిన తర్వాత బయటకు రాగానే ఇక్కడ మనకు కొండ గొర్రెలు కనబడతాయి. పక్షుల ప్రదర్శనశాల అయిన తర్వాత బయటకు రాగానే ఇక్కడ పెట్టింగ్ జూ ఉంది. ఇక్కడ గొర్రెలు, దాంతోపాటు పెట్టింగ్ డాగ్స్ ఉన్నాయి. అలాగే బాతులు, కోళ్ళు, గిన్నె కోళ్ళు అన్నీ కూడా ఉంటాయి. ఈ పార్క్ మొత్తంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ప్లేస్ ఇదే. వచ్చింది, ఇది వచ్చేసింది నాకు పెట్టవని. మీరు తింటే ఎలాగ మేము తినద్దా? వెరీ డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. చేయి పడేసుకుంటాను. చెప్పాను కదా సార్. రాదని మేడం గారు ఇది అయ్యారు. హెడ్ మీద ఇచ్చేస్తాయి గట్టిగా. ఇక్కడ కంప్లీట్ అవగానే నెక్స్ట్ పావురాలు, డిఫరెంట్ పావురాలు ఉన్నాయి.
అన్ని రకాల పావురాలు కనబడ్డాయి ఇక్కడ. కొన్ని రకాల రెప్టైల్స్ని పెట్టారు ఇక్కడ. టార్టైల్ కూడా ఉంది. కొన్ని రకాల ఎలుకలు కూడా ఉన్నాయి. కొయిపీ ర్యాట్ అట, బిగ్ ర్యాట్ ఇది పుచ్చకాయ తింటుంది. ఇది పుచ్చకాయ కన్నా పెద్దది ఉంది ఇది. అలాగే ఇవి యానిమల్స్ ఏంటో తెలీదు, బట్ చాలా స్పీడ్గా ఉన్నాయి ఇవి. చూడడానికి వింతగా ఉన్నా. గునియా పిగ్స్, అలాగే ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడని ర్యాబిట్స్ ఇక్కడ చూశాను. లోపల పార్క్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఒక షాప్ ఉంటుంది. హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వుడ్తో చేసిన వుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ ప్లీజ్.